ఇక్కడ కనబడుతున్నది దేవర పోస్టర్స్ అన్నమాట. సో ఇది కట్అవుట్స్ దేవి థియేటర్ ముందు ఉంది. సో సుదర్శన్ థియేటర్ దగ్గర ఉంటుందన్నమాట. సో మనం ఇప్పుడు అఫీషియల్ కలెక్షన్లోకి మాట్లాడుకుందాం. సో డే 1 దేవరా కలెక్షన్స్ అయితే 172 crores అయితే కొల్లగొట్టింది, అందరికీ తెలిసిందే. సో డే 2 71 crores అయితే కొల్లగొట్టింది. ఇక్కడ డ్రాప్స్ ఎంత అయిందంటే సో 59% డ్రాప్ అవుట్ అయితే అయిందని చెప్పొచ్చు. ఫస్ట్ డే పోల్చుకుంటే సెకండ్ డేకి సో ప్రీమియర్స్ అవన్నీ కలుపుకొని ఉంటుంది కాబట్టి ఇంచుమించు ఒక 45% అంటే డ్రాప్ అవుట్ అయితే అయిందని చెప్పొచ్చు. సో థర్డ్ డే అంటే నిన్న ఆదివారం రోజు ఇంచుమించు సో ఒక 100 నుంచి 120 అయితే గ్రాస్ అయితే వసూలు చేసిందని చెప్పుకోవచ్చు అనమాట. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఫిగర్ 115 అని చెప్పుకోవచ్చు అనమాట. 115 కోట్లు అక్షరాల 115 కోట్లు సో కొల్లగొట్టిందని చెప్పుకోవచ్చు. 172 ప్లస్ 71 ప్లస్ 115 కలిపితే మొత్తం 358 అనమాట. అక్షరాల 358 కోట్లు కొల్లగొట్టిందని చెప్పుకోవచ్చు. సో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వడానికి సో అక్టోబర్ 2 లోపు ఈ మూవీ అయితే బ్రేక్ ఈవెన్ అవుతుంది. సో మీకు ఈ మూవీలో ఆయుధ పూజ సాంగ్ ఎంత మందికి నచ్చిందో కామెంట్ చేయండి. సో ఆయుధ పూజ సాంగ్ అయితే బాగానే ఉందిలే, కానీ దాంట్లో డ్యాన్స్ అంత ఏం లేదు. సో సీనియర్ ఎన్టీఆర్ డాన్స్ అయితే నాకు పిచ్చగా నచ్చిందని చెప్పుకోవచ్చు. ఆయుధ పూజ సాంగ్ ట్రెండ్ సెట్టర్ అవుతుంది అనుకున్నాను, కానీ ట్రెండ్ సెట్టర్ అయితే కాలేదు. సో సీనియర్ ఎన్టీఆర్ని ఇమిటేట్ చేస్తూ అయితే బాగుందని అనిపించింది, కాకపోతే సాంగ్ అంతా బాగాలేదు.